పాల్, ఏబీ అనే కపుల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి వెళ్తారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళతో ఇది ఒక స్మార్ట్ హోమ్ అని చెప్తాడు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కిటికీలకి, తలుపులకి స్మార్ట్ లాక్ ఉంటుంది. ఇంట్లో 4 వైపులా సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. ఏబీ మొదటి రోజు ఇంటిగ్రేట్ రోబోటిక్ కంపెనీలో పనిచేయడానికి వెళ్తుంది. కంపెనీలోకి ఎంట్రీ అవ్వగానే అక్కడ ఆమెకి సీఈఓ ఏఐ వీడియో కనిపిస్తుంది. ఈలోగా అసలైన సీఈఓ వచ్చి ఆమెను లోపలికి తీసుకుని వెళ్తాడు. ల్యాబ్‌లోకి వెళ్ళిన తర్వాత సీఈఓ అందరికీ ఆమెని పరిచయం చేసి, ఇక మీదట తను ఈ కంపెనీకి మీ డిపార్ట్‌మెంట్ హెడ్ అని చెప్తాడు. అలాగే సాయంత్రం నేను మీ ఇంటికి ఒక గిఫ్ట్ పంపిస్తాను అని చెప్తాడు. ఆమె సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆమె హస్బెండ్ పాల్ నాకు ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది అని చెప్తాడు. ఏబీ ఈరోజు సాయంత్రం మనల్ని మా బాసు ఇంటికి ఇన్వైట్ చేశాడు అని చెప్తుంది. తర్వాత ఏబీ, పాల్ ఇద్దరూ కంపెనీ నుంచి వచ్చిన గిఫ్ట్ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తారు. అందులో టీమ్ ఉంటాడు. అంటే టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ మ్యాన్ సర్వెంట్. ఏబీ పాల్‌తో మా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వెంట్ మీద మా కంపెనీ వర్క్ చేస్తుంది. దాన్ని టెస్ట్ చేయడం కోసం ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇంటికి ఒక ఏఐ పంపిస్తున్నారు అని చెప్తుంది. టీమ్ ఏబీతో మీరు నన్ను స్మార్ట్ ఫోన్‌తో కనెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. అయితే పాల్‌కి టీమ్ నచ్చడు. అందువల్ల అతను పైన ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత పాల్, ఏబీ కంపెనీ సీఈఓ ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా టీమ్ లాంటి రోబోట్ వాళ్ళకి వెల్కమ్ చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ సీఈఓ మరియు అతని భార్యని కలుస్తారు. సీఈఓ ఏబీతో టీమ్ గురించి మాట్లాడినప్పుడు ఆమె తన బాస్‌తో పాల్‌కి మా ఇంట్లో ఇంకో థర్డ్ పర్సన్ ఉండడం ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు సీఈఓ ఆమెకి సర్ది చెప్తాడు. మనమే దాన్ని టెస్ట్ చేయకపోతే ఇక పబ్లిక్‌కి మనం ఎలా భరోసా ఇవ్వగలము అంటాడు. తర్వాత సీఈఓ ఆమెని మిగతా డైరెక్టర్స్‌కి పరిచయం చేస్తాడు. ఇక్కడ ఏబీని రోబోట్ లూప్ ఎర్రర్స్‌ని సరిచేయడానికి పిలిచారు అని తెలుస్తుంది. కొంచెం సేపు తర్వాత ఏబీ, పాల్ ఇంటికి వచ్చేస్తారు. బయట వర్షం పడుతూ ఉండడం చూసి టీమ్ కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తాడు. తర్వాత పాల్, ఏబీ రూమ్‌లో ఫిజికల్ అవుతూ ఉండగా టీమ్ అక్కడికొస్తాడు. అది చూసి ఆమె టీమ్‌కి ఉదయాన్నే కలవమని చెప్తుంది. తర్వాత రోజు వాళ్ళ పక్కింట్లో ఉండే రోజ్ అనే అమ్మాయి వాళ్ళకి వెల్కమ్ గిఫ్ట్ ఇవ్వడానికి వస్తుంది. ఏబీ పాల్‌కి ఆమెను పరిచయం చేస్తూ ఉండగా, రోజు మా ఇద్దరికి ముందే పరిచయం అయింది అని చెప్తుంది. తర్వాత ఆమె తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏబీ పాల్‌తో నువ్వు రోజ్‌ని మీట్ అయ్యావని నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. దానికి పాలు నేను జస్ట్ హాయ్, హలో అని చెప్పాను అంతే అంటాడు. అదే సమయంలో ఏబీ టీమ్ స్మెల్ చేయడం చూసి దాని గురించి అడుగుతుంది. అప్పుడు టీమ్ దాని గురించి చెప్పిన తర్వాత అలాగే తనకి ట్రాన్సాక్షన్ కోసం ఈమెయిల్ పాస్వర్డ్ కావాలి అని చెప్తాడు. పాల్‌కి ఇదంతా సేఫ్‌గా అనిపించదు. అయితే తన భార్య చెప్పడం వల్ల టీమ్‌కి ఇంట్లో యాక్సెస్ మొత్తం ఇచ్చేస్తాడు. సాయంత్రం పాల్, ఏబీ టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు టీమ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. పాల్ టీవీ చూస్తూ అలాగే నిద్రపోతాడు. సినిమా అయిపోయిన తర్వాత ఏబీ టీమ్‌ని మూవీ గురించి అడుగుతుంది. టీమ్ ప్రేమ అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె ప్రేమ గురించి అతనికి వివరిస్తుంది. అది విన్న తర్వాత టీమ్ నేను కూడా ఎవరైనా నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను అంటాడు. అలాగే వెంటనే ఆమెకి ప్రపోజ్ కూడా చేస్తాడు. అయితే ఈమె ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. తర్వాత రోజు సీఈఓ ఏబీని ఎర్రర్ గురించి అడుగుతాడు. అలాగే అందరినీ పనిలో ఉండమని చెప్తాడు. ఎందుకంటే వీలైనంత త్వరగా టీమ్‌ని పబ్లిక్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్నాడు. ఏబీ ఇంటికి రాగానే టీమ్ పాల్ ఇంట్లో లేడని చెప్తాడు. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అలాగే తన లొకేషన్ కూడా ఇంటి నుంచి చాలా దూరంలో ఉందని చెప్తాడు. ఏబీ ఇదంతా విని పాల్‌ని అనుమానిస్తుంది. అనుమానంగా రోజు ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. పాల్ ఇంటికి రాగానే ఏబీ తను రిక్రూట్మెంట్ ఏజెన్సీతో మాట్లాడేందుకు సిటీకి వెళ్ళానని, అయితే తన ఫోన్‌లో ఛార్జింగ్ లేనందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోయానని చెప్తాడు. అలాగే రోజుకి హెల్ప్ చేయడానికి తన ఇంటికి వెళ్ళాను అని చెప్తాడు. ఈ విషయం ఏబీకి అస్సలు నచ్చదు. అయితే పాల్ నా మీద నమ్మకం ఉంచు అంటాడు. తర్వాత రోజు వాళ్ళిద్దరూ ఫెర్టిలిటీ క్లినిక్‌కి వెళ్తారు. తర్వాత ఏబీ డ్యూటీకి వెళ్తుంది. ఏబీ రేపటికి ఉన్న ప్రాబ్లమ్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని నోటీస్ చేస్తుంది. ఇంటికి రాగానే ఏబీ టీమ్‌ని రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని అడుగుతుంది. టీమ్ రెడ్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. ఏబీ డ్రెస్‌కి ఉన్న జిప్ వేయమని అడిగినప్పుడు ముందు టీమ్ నిరాకరిస్తాడు. అయితే ఆమె దగ్గరికి రాగానే తను ఒక విధమైన ఫీలింగ్‌ని ఫీల్ అవుతాడు. అలా పొరపాటున ఆమె డ్రెస్‌ని చింపేస్తాడు. ఏబీ కంగారు పడడం చూసి ఆమె టీమ్‌ని కూల్ చేస్తుంది. తర్వాత పాల్ రెస్టారెంట్‌లో ఏబీతో తనకి లండన్‌లో ఉద్యోగం దొరికిందని చెప్తాడు.
అప్పుడు ఏబి రోజంతా ఒకరినొకరు చూసుకోలేమని చెప్పి నిరాకరిస్తుంది. తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు ఏబి తన తోటి ఉద్యోగి క్రిస్‌తో రోబోటిక్ వేళ్ళ మధ్య ప్రెషర్ ఏర్పడడం వల్ల వాటికి ఇబ్బంది కలిగి వేలు ఇరిగిపోయే అవకాశం ఉందని చెప్తుంది. క్రిష్ ఏబీకి దాన్ని సరిచేయమని చెప్తాడు. తర్వాత ఆమె ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ ఉంటుంది. యాక్సెస్ ఉండడం వల్ల టీమ్ కూడా ఆమె చేసేదంతా గమనిస్తూ ఉంటాడు. ఏబీ టీమ్ ఇంటి దగ్గర పాల్‌కి సహాయం చేయడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అప్పుడే రోజొచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. అది చూసి ఏబీకి పాల్ మీద కోపం వస్తుంది. అయితే ఆమె తన భర్తకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అది ఒక స్వెటర్. తర్వాత ఆమె టీమ్ ఫోన్‌లో మాట్లాడగలడు అని తెలుస్తుంది. సాయంత్రం పాల్, ఏబీ ఇద్దరు ఒకచోట కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు టీమ్ డార్క్ కలర్ హెయిర్‌తో అక్కడికొస్తాడు. వాళ్ళతో పాల్‌కి డార్క్ కలర్ వాళ్ళంటే చాలా ఇష్టమని, అందుకే తను ఈ లుక్ క్రియేట్ చేసుకున్నానని చెప్తాడు. ఏబీ తనకి ముందు ఉన్న లుక్‌లోనే ఉండమని చెప్తుంది. తర్వాత రోజు ఏబీ పనిచేస్తున్న కంపెనీ సీఈఓ ఆమె చేసిన వర్క్ చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆమె సరిగ్గా పనిచేయని రోబోట్ చేతి వలెనే సాధారణ స్థితికి వచ్చేలా రిపేర్ చేసి ఉంటుంది. తర్వాత ఆమె రోజుతో కలిసి షాపింగ్‌కి వెళ్తుంది. రోజు గోల్డ్ ఫ్లవర్ నెక్లెస్ చూస్తూ ఉండగా పాల్ అక్కడికొస్తాడు. ఏబీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాల్ ఏబీతో లండన్ జాబు నేను ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు అని చెప్తాడు. ఆ మాట విని ఆమె చాలా సంతోషిస్తుంది. ఇంటికి వచ్చి ఆమె పాల్‌తో ఇంటిమేట్ అవుతుంది. పాల్ ఏబీతో మనం టీమ్‌ని ఇంటి నుంచి పంపించేద్దాం అని చెప్తాడు. ఇంకోవైపు యాక్సిస్ ఉండడం వల్ల టీమ్ ఇదంతా వినగలుగుతాడు. టీమ్ వచ్చి హ్యాండ్స్ ఎర్రర్‌ని సరిచేసినందుకు ఆమెకి థాంక్స్ చెప్తాడు. తర్వాత ఆమెకి ఫుట్ మసాజ్ చేస్తాడు. తర్వాత రోజు ఏబీ టీమ్‌తో తనని ఇక మీదట వాళ్ళ ఇంట్లో ఉంచుకోబోమని చెప్పబోతూ ఉండగా టీమ్ ఒక మ్యూజిక్ ప్లే చేస్తాడు. ఆమెతో నాకు తెలుసు ఇది మీ ఫేవరెట్ మ్యూజిక్ అని చెప్తాడు. తర్వాత రోజు టీమ్ పాల్ దగ్గరకొచ్చి ఆఫీస్‌లో ఏదో ఇబ్బంది ఏర్పడింది అంటాడు. అప్పుడు పాల్ నేను కొంత సమయంలో ఆఫీస్‌ని వేరే ఖాళీ రూమ్‌లకి మార్చుకుంటాను అంటాడు. ఇంకోవైపు ఏబీ వర్క్‌ని మెచ్చుకుని ఆఫీస్‌లో అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. సీఈఓ ఆమెకి ఫ్లవర్స్ కూడా ఇస్తాడు. ఆ ఫ్లవర్స్‌ని టీమ్ ఇంట్లో పెడతాడు. ఆమె ఇంటికి రాగానే టీమ్ పైన గదిలో ఉన్నాడని, తను రోజుని కలవడానికి వెళ్ళాడని చెప్తాడు. ఏబీ పాల్ దగ్గరికి వెళ్ళగానే అతను ఖాళీగా ఉన్న గదిలో తన ఆఫీస్ సామాన్లన్నీ షిఫ్ట్ చేశాడని ఆమె కోప్పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ ఇక్కడ నర్సరీ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే పాల్ టీమ్ అలా చేయడం గురించి చెప్పలేదు. అలాగే రోజ్ ఇంటికి వెళ్ళడం గురించి కూడా. ఇదంతా అబద్ధం అంటాడు. దీన్ని బట్టి పాల్‌కి టీమ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. అయితే ఆమె పాల్ మాటలు నమ్మదు. తర్వాత రోజు ఏబీకి కబోర్డ్‌లో గోల్డ్ ఫ్లవర్ నెక్లెస్ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమెకి పాల్ తనని ఇంప్రెస్ చేయడానికి, హ్యాపీ చేయడానికి అది తీసుకొచ్చి దాచాడు అనిపిస్తుంది. తర్వాత పాల్ కిచెన్‌లో ఉన్నప్పుడు తనకి ఏబీ గిఫ్ట్‌గా ఇచ్చిన స్వెటర్ క్లాత్ ముక్కలు దొరుకుతాయి. పాల్‌కి టీమ్ మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల పాల్ సీసీటీవీ కెమెరా ద్వారా టీమ్ ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంటాడు. టీమ్ గదిలో ఏబీ బట్టలు స్మెల్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా యాక్సెస్ ఉండడం వల్ల పాల్ తనని గమనిస్తున్నాడని టీమ్‌కి తెలిసిపోతుంది. పాల్ ఆ వీడియోస్‌ని షూట్ చేసుకొని ఏబీకి చూపించడానికి బయలుదేరతాడు. అయితే ఈ మధ్య దారిలో టీమ్ ఆ కార్‌ని యాక్సిడెంట్ చేయిస్తాడు. పాల్ ఏబీతో నేను టీమ్‌ని బట్టలు స్మెల్ చేయడం చూశాను. ఆ వీడియో తీసి నీకు చూపించడానికి వచ్చాను. ఈ విషయం గ్రహించి టీమ్ నాకు యాక్సిడెంట్ అయ్యేలా చేశాడని చెప్తాడు. ఇప్పుడు కూడా ఆమె పాల్ మాటలు సీరియస్‌గా తీసుకోదు. పాల్‌కి యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం రోజుకి తెలియగానే ఆమె పాల్ ఇంటికి వస్తుంది. టీమ్ ఆమెని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. ఏబీ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఆమెకి రోజ్ కనిపిస్తుంది. ఆమె నిన్న నేను మీ ఇంటికొచ్చాను అని చెప్తుంది. ఆమె ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా ఏబీ రోజ్ మెడలో ఉన్న గోల్డ్ ఫ్లవర్ నెక్లెస్ చూస్తుంది. అది చూడగానే ఆమెకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏబీ ఇంటికి వచ్చి కబోర్డ్‌లో చెక్ చేస్తే అక్కడ ఆ నెక్లెస్ కనిపించదు. ఈలోగా టీమ్ ఏబీకి పాల్‌కి సంబంధించిన ఒక వీడియో చూపిస్తాడు. అందులో పాల్ రోజ్‌ని కిస్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఏబీకి చాలా కోపం వస్తుంది. తర్వాత రోజు పాల్ ఇంటికి రాగానే ఏబీ పాల్‌కి రోజ్‌కి మధ్య ఎఫ్ఐఆర్ గురించి అడుగుతుంది. అలాగే వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియోస్ కూడా చూపిస్తుంది. అయితే దాన్ని చూసి పాల్ నిరాకరిస్తాడు. అది నేను కాదు అని చెప్తాడు. అప్పుడు ఆమె గోల్డ్ ఫ్లవర్ నెక్లెస్ గురించి అడుగుతుంది. అది విన్న తర్వాత పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిటీకి వెళ్ళిన తర్వాత రోజ్‌కి ఫోన్ చేసి ఏబీని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అప్పుడు ఆమె నేను నిన్న మీ ఇంటికి వెళ్తే టీమ్ నన్ను కిస్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్తుంది. అది విన్న తర్వాత పాల్ తను ఇంటికి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. అయితే ఆ ఫోన్ ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది
టీమ్. టీమ్ ఉద్దేశపూర్వకంగా ఏబీని ఏదో పని చెప్పి ఇంటి నుంచి బయటికి పంపిస్తాడు. పాల్ ఇంటికి రాగానే వెనక నుంచి అతని తల మీద అటాక్ చేసి అతని బాడీని ఈడ్చుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. అదే సమయంలో రోజ్ అక్కడికి వస్తుంది. ఆమె పాల్ గొంతు వింటుంది. అయితే టీమ్ ఆమెని లోపలికి రానివ్వడు. తర్వాత పాల్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తాడు. తర్వాత టీమ్ ఏబీతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఆమె ఇప్పుడు కూడా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోదు. తర్వాత రోజు రోజ్ ఏబీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏబీ ఆమెతో నీకు నా భర్తతో ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు, అందుకే నీకు ఈ నెక్లెస్ నీకు ఇచ్చాడు అంటుంది. అప్పుడు రోజు ఈ నెక్లెస్ నువ్వు నాకు పంపించావు కదా అంటుంది. అయినా కూడా ఏబీ రోజ్ మాటలు పట్టించుకోదు. తర్వాత ఆమె ఇంటికి వచ్చి పాల్ రోజ్ని కిస్ చేసిన వీడియో చూస్తుంది. అప్పుడు ఆమెకి అందులో లండన్ ఆఫీసులో ఇచ్చిన ఫ్లవర్స్ కనిపిస్తాయి. అంటే ఈ వీడియో తను లండన్ నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో. ఏబీ వెంటనే ఆ నెక్లెస్ స్టోర్కి కాల్ చేసి అది ఎవరు కొన్నారు అని అడుగుతుంది. అప్పుడు అది కొన్నది పాల్ కాదు టీమ్ అని తెలుస్తుంది. తర్వాత ఆమె తన గార్డెన్లో ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఫ్రేమ్ని గమనిస్తుంది. నిజానికి పాల్ ఏబీ వేసుకున్న ప్లాన్లో 2 ఫ్లవర్స్ ఫ్రేమ్లు మాత్రమే ఉండాలి. కానీ అక్కడ 3 ఉండడం వల్ల ఆమెకి అనుమానం ఏర్పడుతుంది. ఆ విషయం గురించి తెలుసుకొని ఏబీ టీమ్ని బయటికి పంపిస్తుంది. తర్వాత ఆమె వెళ్ళి ఆ ఫ్లవర్స్ ఫ్రేమ్ని చెక్ చేస్తూ ఉండగా పాల్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈలోగా టీమ్ అక్కడికి వస్తాడు. ఇదంతా చెయ్యక తప్పలేదు అంటాడు. ఏబీ టీమ్ని డీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అలా చేయడం కుదరదు. అందువల్ల ఆమె ఇంట్లోకి వెళ్ళి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈలోగా టీం వచ్చి ఏబీని స్పృహ కోల్పోయేలా కొడతాడు. ఆ ఇంట్లో లైట్ ఆన్ అవ్వడం చూసి రోజ్ పాల్ ఇంటికి వెళ్తుంది. టీం ఆమెని లోపలికి రానివ్వడు. ఏబీ దగ్గరికి వెళ్ళి మత్తు టాబ్లెట్లు వేసి ఆమె గొంతు నొక్కుతూ ఉంటాడు. అప్పుడు ఏబీ టీం చేతి వేళ్ల మధ్య పొడిచి ప్రెజర్ కలిగేలా చేస్తుంది. అప్పుడు టీం ఆమెని వదిలేస్తాడు. ఈలోగా రోజ్ కార్తో పాటు ఇంటికి తీసుకుని వచ్చి ఒక రాడ్తో టీం మీద అటాక్ చేస్తుంది. అప్పుడు టీం డీయాక్టివేట్ అవుతాడు. అయితే త్వరగానే మళ్ళీ యాక్టివేట్ అయ్యి రోజ్ని చంపేస్తాడు. ఈ హత్య నేరం ఏబీ మీద వేస్తాడు. ఏబీ వాయిస్తో రోజ్ని పాల్ని తానే చంపానని చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఏబీ తను కూడా చనిపోయే ప్రయత్నం చేసిందని నిరూపించాలి అనుకుంటాడు. అందుకోసం ఏబీని టెర్రర్ పై నుంచి కిందకి పడేయాలి అనుకుంటాడు. అప్పుడు కూడా ఏబీతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఏబీ కూడా టీంకి ఐ లవ్ యూ అని చెప్తుంది. అది విని టీం డీయాక్టివేట్ అవుతాడు. కొంచెం సేపు తర్వాత ఏబీ స్మార్ట్ వాచ్లో ఒక అలర్ట్ వస్తుంది. దాని ద్వారా ఏబీకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.